మనందరికీ కొన్నిసార్లు ఒక ప్రశ్న వస్తుంది కదా, ప్రేమ ఎక్కడ ముగుస్తుంది, ఆధిపత్యం అంటే డామినేషన్ ఎక్కడ మొదలవుతుంది అని. అవును. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను అన్వేషించే కథే ఈరోజు మనం చర్చించబోయే రాహుల్ రవీంద్రన్ రాసిన ది గర్ల్ఫ్రెండ్ స్క్రీన్ ప్లే. నిజమే. ఈ కథలో ఉన్న గొప్పతనం అదే. ఇది కేవలం ఒక కాలేజీ ప్రేమ కథ కాదు. ఒక అమ్మాయి తనను తాను ఎలా కనుగొనింది అనే ఒక ప్రయాణం అన్నమాట. భూమిపాత్ర ప్రయాణం. కరెక్ట్. భూమి పాత్ర ద్వారా రచయిత ప్రేమ ముసుగులో ఉండే కొన్ని ప్రమాదకరమైన సంకేతాలను చాలా స్పష్టంగా చూపిస్తారు. మనం ఆ ముఖ్యమైన ఘట్టాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సరే, కథ మొదలైనప్పుడు చూస్తే భూమి, విక్రమ్ చాలా మామూలు కాలేజీ జంటలా కనిపిస్తారు. భూమి ఏమో చదువుకునే అమ్మాయి, కాస్త సిగ్గరి. విక్రమేమో కాలేజీకి హీరో, క్రికెట్ స్టార్. వాళ్ళిద్దరూ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల కలుస్తారు. అంతా చాలా బాగున్నట్టు మొదలవుతుంది. కానీ ఆ అందమైన ఆరంభంలోనే ఏమైనా హెచ్చరిక సంకేతాలున్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. రచయిత ఇక్కడ చాలా తెలివిగా, అంటే కేరింగ్లా కనిపించే కంట్రోల్ని పరిచయం చేస్తారు. ఓ. భూమి తన స్నేహితుడు వినయ్తో మాట్లాడటం విక్రమ్కి నచ్చదు. నీకోసమే చెప్తున్నా అంటూ అతన్ని దూరం పెట్టమంటాడు. ఇది ఒక క్లాసిక్ రెడ్ ఫ్లాగ్ అన్నమాట. స్నేహితుల నుంచి దూరం చేయడం. అంతేగా, భాగస్వామిని ఒంటరిని చేసి వాళ్ల ప్రపంచాన్ని తమ చుట్టూనే తిరిగేలా చేసుకునే ఒక వ్యూహం అది. ఆ తర్వాత వినయ్ని కొట్టడంతో అది మానసిక ఆధిపత్యం నుండి శారీరక ఆధిపత్యంగా మారుతుంది. నిజమే. ఆ తర్వాత ఆధిపత్యం ఇంకో రూపంలో కూడా బయటపడుతుంది. కాలేజ్ నాటకంలో భూమి అద్భుతంగా నటిస్తే అందరూ మెచ్చుకుంటారు. అవును. కాని విక్రమ్ సంతోషించాల్సింది పోయి, అందరి అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావా అని ఆమెను అవమానిస్తాడు. ఎవరైనా తన గర్ల్ఫ్రెండ్ విజయాన్ని చూసి ఎందుకంతా అసూయపడతారు? ఇక్కడే మనం విక్రమ్ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. అతని దృష్టిలో భూమి కేవలం తన ప్రియురాలి కాదు, తన ఆస్తి, తన ప్రాపర్టీ. ఆమె విజయం, ఆమె గుర్తింపు, ఇవన్నీ తన నియంత్రణకు మించినవిగా ఫీలవుతాడు. ఆమె ఒక స్వతంత్ర వ్యక్తిగా ఎదగడం అతనికొక సవాలుగా అనిపిస్తుంది. ఇది చాలా సంబంధాలలో కనిపించే ఒక విషపూరితమైన లక్షణం. నాకు మాత్రం ఈ కథలో ఒళ్ళు జలధరింపజేసిన ఘట్టం ఏదైనా ఉందంటే, విక్రమ్ భూమిని వాళ్ళింటికి తీసుకెళ్లినప్పుడు ఆ సీన్. అక్కడ అతని తల్లిని చూస్తే ఆమె తన భర్తకు ఎంతలా భయపడుతూ బ్రతుకుతుందో అర్థమవుతుంది. అప్పుడు విక్రమ్ చాలా మామూలుగా ఒక మాట అంటాడు. మా నాన్నకు కోపం వస్తే అమ్మ ఆయన కళ్ల ముందే కనపడదు, లేకపోతే ఆయన బెల్టే మాట్లాడేది అని. ఆ మాటలు విన్నప్పుడు భూమికి తన భవిష్యత్తు అద్దంలో కనిపించినట్టు అయ్యుంటుంది. సరిగ్గా చెప్పారు. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే అది కథలో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. విక్రమ్ తల్లి పాత్ర ఒక మిర్రర్ లాంటిది. భూమికి తన భవిష్యత్తును ఆ అద్దంలో చూపించారన్నమాట. అప్పటిదాకా అదొక కాలేజీ ప్రేమ కథ దించడం. చివరికి హాస్టల్ రూమ్ తలుపు మీద అసభ్యంగా రాయడం వరకు వెళ్తాడు. అంటే సిగ్గుతో, అవమానంతో ఆమెను లొంగదీసుకోవాలని చూస్తాడు. అవును, అతను ఉపయోగించిన ఆయుధం సిగ్గు. కాని కథ క్లైమాక్స్లో, కాలేజీ ఫేర్వెల్ పార్టీలో భూమి అదే ఆయుధాన్ని తిప్పికొడుతుంది. ఆ సీనైతే అద్భుతం. అందరి ముందు మైక్ తీసుకుని తన కథను, తన బాధను ధైర్యంగా చెప్తుంది. విక్రమ్ని సూటిగా అడుగుతుంది, మన మధ్య జరిగింది నిజమే, ఇద్దరం ఉన్నాం కదా అక్కడ, మరి నీకు లేని సిగ్గు నాకెందుకురా? అవ్వా. ఆ ఒక్క మాటతో అతనామెపై ప్రయోగించిన సిగ్గు అనే ఆయుధాన్ని పటాపంచలు చేస్తుంది. ఆమె పాత్ర ప్రయాణం అక్కడ పూర్తవుతుంది. ఒక బాధితురాలి నుండి విజేతగా మారుతుంది. కథ ముగింపులో కొన్ని సంవత్సరాల తర్వాత భూమిని చూపిస్తారు. ఆమె ఒక స్వతంత్రమైన, విజయవంతమైన మహిళ. తన జీవితాన్ని, తన సంబంధాలను తన షరతుల మీద నిర్మించుకుంటుంది. ఇది చాలా సంతృప్తినిచ్చే ముగింపు. నిజమే. కాని ఈ కథ మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలివెళ్తుంది కదా. ఏంటది? ప్రేమలో మనల్ని మనం కోల్పోతున్నామని ఎప్పుడు గ్రహించాలి? ఒకరికోసం మనని మనం మార్చుకోవడానికి, మన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోవడానికి మధ్య ఆ గీత ఎక్కడ ఉంది? ముఖ్యంగా ఆ మొదటి ప్రేమలో ఉన్నప్పుడు ఆ గీతను గుర్తించే పరిపక్వత ఎక్కడి నుండి వస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.